नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। रामागुंडम निर्वाचन क्षेत्र की भारतीय जनता पार्टी प्रभारी कुंडला संध्या रानी ने साहिबजादों के बलिदान के प्रतीक के रूप में वीर बाल दिवस की प्रशंसा की। इसी उद्देश्य से रविवार को पार्टी के वरिष्ठ नेता थोटा कुमार स्वामी के नेतृत्व में NTPC रामागुंडम के PK रामैया कॉलोनी में वीर बाल दिवस कार्यक्रम का भव्य आयोजन हुआ। कार्यक्रम की मुख्य अतिथि नायक संध्या रानी ने गुरु गोविंद सिंह के पुत्रों साहिबजादा जोरावर सिंह और साहिबजादा फतेह सिंह के चित्रों पर माल्यार्पण कर श्रद्धांजलि अर्पित की। इस अवसर पर बोलते हुए कंडुला संध्या रानी उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा गुरु गोविंद सिंह के पुत्रों साहिबजादों बाबा जोरावर सिंह जी और बाबा फतेह सिंह जी की शहादत को याद करने के लिए 26 दिसंबर को वीर बाल दिवस के रूप में घोषित करना और देश भर में दी जाने वाली भव्य श्रद्धांजलि एक प्रेरणा का काम करेगी, लाखों लोगों के लिए प्रेरणा। उन्होंने कहा कि मुगलों का विरोध करने वाले बच्चों का बलिदान सराहनीय था। उन्होंने कहा कि वीर बाल दिवस भारत के इतिहास में एक अभूतपूर्व अध्याय का स्मरण कराता है। उन्होंने कहा कि आज के बच्चों को भी इसी भावना के साथ जीवन में आगे बढ़ना होगा। कार्यक्रम में मंडल अध्यक्ष मिट्टापल्ली सतीश, थोटा कुमार स्वामी, आशीष अग्रवाल, रंजीत, अजीत, रघु, मंगला सिंह, विक्रम सिंह, बलवीर सिंह, गुलदीप सिंह, जितेंद्र सिंह, गोविंद सिंह, राकेश पांडे, गोपा बंधु, विजय प्राप, टीके दीप, मदन छेत्री और अन्य ने भाग लिया। అందరికీ నమస్కారం। సిక్కు మతస్థుల యొక్క గురువైనటువంటి గురు నానక్ సింగ్ గారు అలాగే గురు గోవింద్ సింగ్ గారు వీర మరణం పొందడం, గురు గోవింద్ సింగ్ గారి కుమారులని ఆనాడు అతి చిన్న వయసులో 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి 9 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారి యొక్క కుమారులను అప్పుడు మొఘల్ సామ్రాజ్య రాజులు ఎవరైతే ఉన్నారో మత మార్పిడి చేయాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ గురు గోవింద్ సింగ్ గారు వారి తండ్రిగా అయినటువంటి గురు గోవింద్ సింగ్ గారి ధర్మాన్ని ఈ దేశం యొక్క కీర్తిని గడించేటటువంటి విధంగా వారు ఆత్మార్పణం పూర్తిగా వారిని సజీవ దహనం చేసినా కూడా ప్రాణత్యాగం చేసేది తప్ప మత మార్పిడికి ఒప్పుకోలేదు. వారి యొక్క స్ఫూర్తిని పొందేటటువంటి విధంగా ఇవాళ సమాజానికి వారి స్ఫూర్తిని అందించేటటువంటి విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీర్ బాల్ దివస్ని ఈ నెల 26న జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇవాళ చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని PK రామయ్య కాలనీలో ఉన్నటువంటి సిక్కువాడలో దాదాపు నెల రోజులుగా వీరు వారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ కార్యక్రమాల్ని అతి పవిత్రంగా నిర్వహిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఎంతో పవిత్రంగా వారు ఈ దేశం కోసం, హిందూ ధర్మం కోసం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని, వారి ఆత్మ త్యాగాన్ని గుర్తుగా వారు ఎంతో నియమ నిష్టలతోటి ఇక్కడ కార్యక్రమాలని నెల రోజులు కూడా నిర్వహించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, ముఖ్యంగా వీర మరణం పొందినటువంటి గురు గోవింద్ గారి కుమారులు ఎవరైతే ఉన్నారో నేటి యువత కావచ్చు, నేటి పిల్లలు కావచ్చు, తప్పకుండా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఈ దేశంలో మనం భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నామంటే తప్పకుండా హిందూ ధర్మం కొరకు, దేశం యొక్క కీర్తి కొరకు తప్పకుండా అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే నేను యువతని, ముఖ్యంగా విద్యార్థులని కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా ప్రాణాలైనా అర్పిద్దాం, కానీ దేశ రక్షణ కొరకు, హిందూ ధర్మం కొరకు మనం ముందుకు నడుద్దామని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి నెల రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ సిక్కు మతస్థులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.